పెరుగుతుంది, ఉద్యోగత పెరిగితే ఇన్కమ్స్ పెరిగితాయి, వృద్ధి పెరుగుతుంది. ఇది ఒక లక్ష్యం. వృద్ధి, ఎకనామిక్ వృద్ధి పెంచడం. ఇప్పుడు 6.5% యావరేజ్ వృద్ధి ఉంటుందండి మనకి. కానీ అది మనకి సరిపోదు. 8-10% వృద్ధి ఉంటేనే మనం ప్రపంచంలో అతిపెద్ద శక్తి అవుతాం. అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ వృద్ధి అనేది అతిపెద్ద లక్ష్యం. ద్రవ్యోల్బణం తగ్గించడం అతిపెద్ద లక్ష్యం. ఉత్పత్తిని పెంచడం అతిపెద్ద లక్ష్యం. రెండు, దేశంలో వాళ్ళే ఎక్కువ కొంటే ఈ ట్రంప్ టారిఫ్లు అనేవి, యుద్ధాలు అనేవి మన మీద ప్రభావితం ఉండదు. మన గ్రోత్ రేట్ మనమే మెయింటైన్ చేయగలుగుతాం. అతిపెద్ద లక్ష్యం. సేవింగ్స్, ఇన్వెస్ట్మెంట్. చూడండి, ఇలా ఎకనామికల్లో చాలా సంక్లిష్టమైన విషయాలు ఉన్నాయి. కాబట్టి ప్రపంచంలో అతిపెద్ద ప్రబల శక్తిగా, అంటే చైనా వృద్ధి దాటేశాం. G20లో ఉన్న అన్ని దేశాల వృద్ధిని దాటేశాం. ఈరోజు G20 మ్యాప్ చూస్తే G20లో ఉన్న అన్ని దేశాల కంటే ఎక్కువ వృద్ధి ఉంటుందండి. IMF, IBRD, నోమురాలు చెప్తున్నవి. అత్యధిక ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ ఆన్ ది ఎర్త్ సర్ఫేస్. కానీ ఇక్కడ ఒక విషయం, అది గొప్ప కాదండి. ఈ గ్రోత్ రేటు 6.5% మనకి సరిపోదు. చైనా 10% అభివృద్ధి చెందింది 2 దశాబ్దాలు. కాబట్టి ఈరోజు $20 ట్రిలియన్ ఉంది. ఈరోజు ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ అని మనం సరిపెట్టి